హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఐఆర్ మరియు 12వ పిఆర్సి తీర్మానం విడుదల, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడెక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే అసెంబ్లీ సమావేశాల్లో 12వ పిఆర్సీపై కీలక నిర్ణయం, ఉద్యోగుల ఆశలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 12వ పిఆర్సీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల కొత్త వేతన సవరణ కోసం 12వ పిఆర్సీ కమిషన్ నియామకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు మంత్రివర్గంపై ఒత్తిడి తీసుకొని వస్తున్నాయి. పిఆర్సీ అమలుకు తగిన నిధులు కేటాయించాలని, అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై సమగ్ర చర్చ జరగాలి అని వారు కోరుతున్నారు. 12వ పిఆర్సీపై అసెంబ్లీ సమావేశాల్లో కీలక చర్చ ఈ విధంగా ఉండబోతోంది. పిఆర్సీ అమలైతే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, దాదాపుగా 2 ఏళ్ళు. ఈ కొత్త ప్రభుత్వానికి 6 నెలలు గడిచినప్పటికీ 8 నెలలు గడిచినప్పటికీ 12వ పిఆర్సీపై అయితే స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇక ఉద్యోగ సంఘాల నేతలు అయితే ప్రభుత్వం త్వరలోనే 12వ పిఆర్సీ అమలు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నాయి. సిపిఎస్ రద్దుపై హామీ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే సిపిఎస్ రద్దుకు సంబంధించి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి కమిటీ నియమించలేదు అని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సిపిఎస్ పూర్తిగా రద్దు అయ్యేలాగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులు, అసెంబ్లీలో చర్చ అనివార్యం. డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిల గురించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అసెంబ్లీ సమావేశాల్లో డిఏ చెల్లింపులకు సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారము. ఇతర బకాయిలు మరియు పెండింగ్ జీతాలు, సరెండర్ లీవ్ బకాయిలు, ఇన్సూరెన్స్, మెచ్యూరిటీ బాండ్స్, ఇతర పెండింగ్ చెల్లింపులపై స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం తీసుకురావాలని అయితే కోరుతున్నారు. ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి అని. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 12వ పిఆర్సీ అలాగే సిపిఎస్ రద్దు, పెండింగ్ బకాయిల చెల్లింపులపై సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా స్పందించాలి అని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందా, లేక అసెంబ్లీ సమావేశాల్లో వచ్చే నిర్ణయాలపై ఉద్యోగ వర్గాల ఆసక్తిగా వస్తుందా లేదని అయితే ఎదురు చూస్తున్నారు. మరి 12వ పిఆర్సీ సిపిఎస్ రద్దుపై అసెంబ్లీ సమావేశాల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నందున ఉద్యోగ సంఘాలు ఓ దిశగా ఉద్యమాన్ని అయితే ముమ్మరం చేస్తూ ఉన్నాయి. మరి చూడాలండి, అట్లీస్ట్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే 12వ పిఆర్సీకి ప్రాధాన్యత ఇచ్చి 12వ పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ కోసం మొదటి అడుగుగా పిఆర్సీ కమిషన్ నియమించి ఈ లోపల ఐఆర్ ఒక 30% తగ్గకుండా ప్రకటించాలి అని అయితే ఆశిద్దాం.